వెల్కమ్ టు టీవీ 24 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నుండి ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరిన చంద్రబాబు. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబుకు ఘన స్వాగతం. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ముఖ్యమంత్రి. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామన్న జూపల్లి. ఆర్థిక భారం ఉన్న సంక్షేమం పట్ల ప్రభుత్వం బాధ్యతగా ఉందన్న మంత్రి. ప్రజల కోసం ప్రభుత్వ విధానాలను అందుబాటులోకి తేవాలని స్పష్టం. ఈటల ఇంట్లో బండి వ్యాఖ్యలపై సీరియస్ చర్చ. బండి సంజయ్ వ్యాఖ్యలపై ఈటల ఇంట్లో బీజేపీ భేటీ. పార్టీ భవిష్యత్ దిశగా కీలక నిర్ణయాలు తీసుకునే సూచనలు. చిల్లర రాజకీయాలకు తలొగ్గేదే లేదన్న విడుదల రజని. తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపణ. నాయకుడికి కష్టం వచ్చినప్పుడు అండగా ఉంటామని వెల్లడి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, తిరుపతి జిల్లా పర్యటన కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన రాక సందర్భంగా అక్కడి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయ ప్రాంగణంలో ఆయన ప్రజల వద్ద నుండి పలు అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని హామీ ఇచ్చారు. చంద్రబాబు పర్యటన స్థానిక ప్రజల్లో ఆసక్తిని కలిగించింది. ఆర్థిక భారం ఉన్న ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం తటస్థంగా ఉందని శ్రీ జూపల్లి కృష్ణారావు గారు పేర్కొన్నారు. పర్యాటక మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులుగా ఆయన తన అంకిత భావాన్ని ప్రదర్శించారు. ప్రభుత్వ విధానాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వ్యతిరేక ఆర్థిక పరిస్థితుల్లో కూడా నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వరంగల్లో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టి ఈ 1.5 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన చూస్తూ ఉంటే దుఃఖం వస్తుందని మాట్లాడిండు. నేను ఈ వేదిక ద్వారా కేసీఆర్ను ప్రశ్నిస్తా ఉన్నా, ఎందుకు దుఃఖం వస్తుంది కేసీఆర్ గారు? ఆనాడు మీరు ముఖ్యమంత్రి పదవి చేపట్టినాడు ఈ రాష్ట్రాన్ని 64 సంవత్సరాల పాటు 22 మంది ముఖ్యమంత్రి పరిపాలించారు కాంగ్రెసు. అందులో ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. అంటే 65 సంవత్సరాలు 22 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు 75,000 కోట్ల రూపాయలు. ఈ 75,000 కోట్ల రూపాయల అప్పుకు మీరెట్లయితే మహిళలు కానీ రైతులను బ్యాంకులు అప్పు తెచ్చుకుంటారో ప్రభుత్వం కూడా బ్యాంకుల ద్వారా, ప్రపంచ బ్యాంకు ద్వారా, రిజర్వ్ బ్యాంకు ద్వారా అప్పు తెచ్చుకుంటుంది. ఆనాడు తెచ్చుకున్న అప్పుకు కేవలం 10 పైసల వడ్డీ, అంటే రూపాయి కంటే తక్కువ మితి చొప్పున సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు ఆనాటి ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తూ ఉండే, కంతులు కడతా ఉంది. కానీ ఈనాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 18 మాసాల కాలంలో కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో 75,000 కోట్ల అప్పు పోయి 8 లక్షల కోట్లు అప్పయింది. 8 లక్షల కోట్లు అంటే 10 అంతలు అప్పు చేసినావు. సంవత్సరానికి 6,500 కోట్లు పోయి ఇలా నెలకు
నెలకు 6,500 కోట్ల రూపాయల వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది ఈ ప్రభుత్వము. కట్టింది కూడా సుమారుగా 1,20,000 కోట్ల రూపాయలు ఈ 16 మాసాల కాలంలో. అంటే ఇంత ఆర్థిక దుర్భర పరిస్థితి ఉన్నా కూడా ఈనాడు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఏమంటాడు కేసీఆర్? ఎక్కడ పోయింది మీ బంగారం, తులం బంగారం అని మాట్లాడతాడు. ఎక్కడ పోయింది 2,500 రూపాయల పెన్షన్ మాట్లాడతాడు. ఈ ప్రభుత్వం వచ్చి కేవలం 16 మాసాలు 17 మాసాలు అయింది. మరి ఆలస్యం కావడానికి కారణం ఎవరు? కేసీఆర్ కాదా? బీఆర్ఎస్ పార్టీ కాదా? బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా? మళ్ళీ తగుదల మాట మళ్ళీ వాళ్ళే గొంతు దించుకొని మాట్లాడుతూ ఉంటారు. ఈటెల రాజేందర్ ఇంట్లో బండి సంజయ్ వ్యాఖ్యలపై కీలక సమావేశం జరిగింది. హుజూరాబాద్ మాజీ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ గౌతమ్ రెడ్డి మరియు ఇతర బీజేపీ నేతలు ఈటెల ఇంటింటికి చేరుకున్నారు. ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై వివరణ అందించడమే ఈ భేటీ ముఖ్య ప్రయోజనం. ఈటెల రాజేందర్ నేతృత్వంలో జరిగిన ఈ చర్చను బీజేపీ నేతలు సీరియస్ గా తీసుకుని పార్టీ భవిష్యత్తు దిశగా పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అన్న 11కి వచ్చి అందరికీ తిరుగుతుంటాను. మాజీ మంత్రి చిలుకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త విడుదల రజని రాజకీయంగా తనను ఎదుర్కోలేక తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. అయినా కార్యకర్తల్ని వదిలేసి వెళ్లే వ్యక్తి కాదని స్పష్టం చేశారు. ఆమె పదవులు అనుభవించి పార్టీ ఓడిపోయాక పారిపోయే వ్యక్తులుగా తాముండబోమన్నారు. అనుకున్న మౌలిక సూత్రాలను పాటిస్తూ పార్టీ కోసం నిలబడతామని చెప్పారు. తమ నాయకుడికి కష్టం వచ్చినప్పుడు అండగా ఉంటామని కార్యాచరణను ప్రకటించారు. పరోక్షంగా ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ పార్టీకి మద్దతు తెలియజేశారు. నన్ను ఎదుర్కోలేక అందరి మీద పెట్టి చివరికి నా మీద కూడా పెట్టి నన్ను వేధించావు. అయినా నీలాగా 4 సంవత్సరాలు కార్యకర్తలను వదిలేసి పారిపోలేదు నేను. పార్టీ అధికారం కోల్పోయాక పదవులు అనుభవించి పారిపోయింది ఎవరు? మేము కాదని గుర్తు చేస్తా ఉన్నా. మేము నిలబడతాం, మా నాయకుడు కష్టం వస్తే నిలబడతాం. పార్టీ అధికారం కోల్పోయాక పదవులు అనుభవించి పారిపోయింది ఎవరు? ఆర్కే రోజాపై నగరి టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. 3 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా సేవలందించిన ఆర్కే రోజాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్సీపీ మహిళా నేతపై ఇలాంటి విమర్శలు చేస్తే టీడీపీ అధిష్టానం మెచ్చుకోవచ్చు, ప్రజల నుండి వ్యతిరేకత కలుగుతుందని వైఎస్ఆర్సీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. భానుప్రకాష్ గారు రోజా గారి మీద చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజాన్ని తలదించుకునే విధంగా ఉంది. సంస్కృతి సంప్రదాయాల్ని భ్రష్టు పట్టించే విధంగా ఒక మహిళ మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా బాధాకరం. మహిళలను దేవతలుగా పూజించే మన భారతదేశంలోని ఒక మహిళని ఉన్నత స్థాయిలో ఉన్న మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆర్కే రోజా గారు 100కి పైగా సినిమాలు చేసి ఎన్నో అవార్డులను తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్లోనే కాక మిగతా రాష్ట్రాలలో కూడా అభిమానులను సంపాదించి ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చి 3 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నో మంచి పనులు చేసి ప్రజలను ఆదరణ గెలుచుకున్న వ్యక్తిగా ఈరోజు ఉన్నారు. అట్లాంటి వ్యక్తి మీద మీరు ఇలాంటి వ్యాఖ్యలను చేయడం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే, ఇలా అవమానిస్తే మీ అధిష్టానం మిమ్మల్ని మెచ్చుకుంటుంది అనుకుంటున్నారేమో, కానీ మిమ్మల్ని ఓటేసి గెలిపించిన ప్రజలు చీకొట్టే పరిస్థితి ఉందని మీరు గమనించలేకపోతున్నారు. తక్షణమే
మీకు మహిళల అంటే ఏమాత్రమైన గౌరవం ఉంటే ఈరోజు మీరు రోజా గారి మీద చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రిగా అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసిన ఘనత చంద్రబాబుదేనని చెప్పుకునే చంద్రబాబు తన కొడుకుని ఎమ్మెల్యేను చేయడంలో ఇతరులను వాడుకున్నారని కర్నూలు మేయర్ బివై రామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు త్వరలో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను తానే కట్టానంటారని విమర్శించారు. ఇంతమందిని చేసినాడు కానీ కొడుకును ఎమ్మెల్యే చేసడానికి ఈవీఎంలు పనిచేస్తే తప్ప చేసుకోలేకపోయినారన్న సంగతి అందరికీ తెలిసి రాష్ట్రంలో. కాబట్టి ఇప్పుడు ఈయన ఈ ప్రాజెక్టులన్నీ నేనే తయారు చేసినని చెప్పుకోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. నెక్స్ట్ విజిట్లో ఇంకొక పదం కూడా వింటారు మీరు. శ్రీశైలం నేనే కట్టినాను, నాగార్జున సాగర్ నేనే నిర్మించినానని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లే, చెప్తాడు కూడా. ఎందుకంటే వినేవాళ్ళు ఉంటే ఏమైనా చెప్తాడు. వాళ్ళకు సంబంధించిన నాయకులు ఎవరైనా సరే, ఎవరినైనా తీసుకోండి, జగన్ సారు నామస్మరణ లేకుండా ఎవరైనా మాట్లాడతారా? 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ప్రభుత్వం వచ్చి 14 నెలలు అవుతుంది. వాళ్ళ డిబేటులు చూసుకొని, వాళ్ళ స్పీచ్లు చూసుకోండి, వాళ్ళకు సంబంధించిన ఎల్లో మీడియాలో చూసుకోండి. జగన్ నామస్మరణ లేకుండా ఉండనే ఉండదు. 14 నెలలు గతంలో చేసినటువంటిది నేను ఇది చేసినాను అంటే, నేను ఇది చేసినా అంటే ఏం చెప్పుకుంటాడంటే, ఇదిగో హంద్రీనివా నేనే నిర్మించినాను, లేదంటే హైదరాబాదు సిటీని నేనే నిర్మించినాను, ఇవి చెప్తాడు తప్ప వాస్తవంలో ఆయన చేసింది ఏమన్నా ఉంది అంటే ఏమీ లేదు. అబద్ధాలు, వెన్నుపోట్లు, ఇట్లాంటివి, అంటే వెన్నుపోటు రాజకీయాలు, మోసాలు, అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అనిపించుకున్నాడే తప్ప మిగతావి ఏమన్నా చేసినాడంటే ఏమీ లేదు. ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు అనగానే బ్యాంకులు నేషనలైజేషన్, గరీబ్ హఠావో, ఖానా, మకావ్ ఇవి గుర్తుకొస్తాయి ఇందిరాగాంధీ అనగానే. ఎన్టీ రామారావు గారు అనగానే 2 రూపాయల కిలో బియ్యం, మండల వ్యవస్థ ఇవి గుర్తుకొస్తాయి. రాజశేఖర రెడ్డి గారు అనగానే ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ గుర్తుకొస్తాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనగానే నవరత్నాలు, అమ్మఒడి, ఆసరా, చేయూత, ఇప్పటికీ ప్రజల్లో అవే చెప్పుకుంటున్నాం, అవే వస్తున్నాయి. నిన్ను ఇంతకాలం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గురించి చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా? ఒక ప్రాజెక్టు లేదు, ఒక సంక్షేమ కార్యక్రమం లేదు. ఇది చంద్రబాబు నాయుడు బ్రాండ్ అబ్బాయి చేసినాడని చెప్పుకునేటువంటి ఏమైనా ఉందా? ఏమీ ఉండదు. ఇటు అబద్ధాలు తప్ప పోయి, లేదంటే ఎవరైనా మాట్లాడితే ఈసారి పరిపాలన ఇంకా ఎంత దిగజారిపోయి ఎంత రాక్షసత్వంగా నడుస్తుందంటే. డేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యాచరణ, భవిష్యత్ ప్రణాళికలపై ప్రసంగించారు. ఆయన ప్రసంగం పార్టీ కార్యకర్తలతో ఉత్సాహాన్ని పెంచుతూ పార్టీ కీలక వ్యూహాలను వివరిస్తూ ఆకర్షణీయంగా సాగింది. మల్లాది విష్ణు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవడంతో పాటు ఇతర పార్టీలను సవాల్ చేశారు. పార్టీని మరింత బలపరిచే దిశలో ఆయన చేసిన పలు సూచనలు కార్యాచరణలో పెట్టాలని సూచించారు. వైఎస్ఆర్ పార్టీలో ఎంపీలుగా పనిచేసినటువంటి, ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి కీలకమైనటువంటి అధికారుల మీద కేసులు నమోదు చేసి కక్ష తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తోంది అని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడైనా సరే వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్తా ఉన్నారు. 50,000 దగ్గర నుంచి ఆఖరికి 2,000 కోట్ల చిల్లర దాకా రకరకాల కథనాలు వచ్చినాయి. ఎక్కడైనా మీరు డబ్బు సీజ్ చేయడం జరిగిందా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటి వరకు ఒక్క ఆధారమైనా దొరికిందని నిన్నగాక మొన్న కోర్టులో సంబంధిత న్యాయమూర్తి గారు ప్రశ్నించారు. మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా, సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయని అంటే ఈ సిట్ నోరు వెళ్ళబెట్టింది, మా దగ్గర లేవు, మేము తర్వాత సబ్మిట్ చేస్తామని. అంటే ఆగమేఘాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా చేస్తోందని ఒక
కక్ష సాధింపు ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని చెప్పని కూడా మనం చెప్పొచ్చు. బెదిరించి భయపెట్టి ఎమ్మెల్యేల దగ్గర, ఎంపీల దగ్గర, లేకపోతే ఈ రకరకాల కీలకమైన వ్యక్తుల దగ్గర లేకపోతే ఎవరైతే కార్పొరేషన్లో ఇక రకరకాలైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వారిని కొట్టి బెదిరించి భయపెట్టి కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతోంది. ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం, మాస్టర్ మైండ్ ప్రకారం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదో కుంభకోణం జరిగిపోయింది గత ప్రభుత్వంలో అని బురద వేయడానికి, కక్ష తీర్చుకోవడానికి, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ఒక మాస్టర్ మైండ్ లాగా ఇది పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈ కేసులు పెట్టడం జరుగుతుందని చెప్పండి. ఇది జనరల్గా ఈరోజు మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి బ్యాక్గ్రౌండ్ కానీ, ఆయన యొక్క ఇది కానీ చూస్తే ఈ కక్ష కానీ, కుట్రలు కానీ, కుతంత్రాలు కానీ ఇవన్నీ కూడా ముందు నుంచి కూడా ఇతర రాజకీయ పార్టీల మీద, ఆఖరికి తెలుగుదేశం స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారి మీద కూడా కుట్రలు కుతంత్రాలతో ఏ రకంగా గతంలో చేసామో మనం చూసాం. ఇది ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి ఇది మామూలైనటువంటి విషయమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కాలని చెప్పని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని, ప్రజల పక్షాన్ని నిలబడకుండా చేయాలనేదే ఈ కుట్రకోణం, కక్ష అని చెప్పని. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళ అనుచరులు కానీ, వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళు 14-19 మధ్యలో వాళ్ళ మీద నమోదైనటువంటి కేసులు 7 కేసులు ఉన్నాయి. మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసు కూడా ఉంది వాళ్ళ మీద. ఈ కేసులన్నింటినీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వీర్యం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు దాని నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏకంగా 2014-19 మధ్యలో అయితే లిక్కర్ కుంభకోణం జరిగి కూడా నమోదై ఉంది. ఇది వాస్తవం కాదా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదా ఏం జరిగిందో? ఇలాంటి సందర్భంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లిక్కర్ కుంభకోణం అని చెప్పని తీసుకొచ్చి ఈరోజు చూసాం మనం. ఇప్పుడే నేను అక్కడి నుంచి వస్తా ఉన్నాను. విజయవాడ పోలీస్ సిట్ ఆఫీస్ దగ్గర పోలీసులు ఎంతమందిని అధికార దుర్వినియోగం జరుగుతుందో. ఈరోజు వాలంటీర్గా సిట్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పని మిథున్ రెడ్డి గారు అనుకుంటే చుట్టూ ఒక యుద్ధ వాతావరణంలో ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే అందరినీ కూడా రావర్పాడు రింగ్ దగ్గర ఆపేయటం, వచ్చినటువంటి వ్యక్తుల్ని కలవనీయకుండా పోలీసులు బారికేళ్లు పెట్టడం, 100 మంది పోలీసుల్ని తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేసి ఒక యుద్ధ వాతావరణాన్ని ఆ ప్రాంతంలో విద్యా వైద్యంలో మార్పులు అవసరమని 10 ఏళ్లు భ్రమలు కల్పించారని శ్రీ వాకిటి శ్రీహరి గారు అన్నారు. పశు సంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, క్రీడలు, యువజన సర్వీసులు మంత్రివర్యులు అయిన ఆయన మెరుగైన విద్య వైద్యానికి సర్కార్ చేస్తున్న కృషిని వివరించారు. సర్కార్ విద్య వైద్య రంగాలను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక విధానాలను రూపొందించిందని చెప్పారు. నియామకాలని మనకు భూతద్దం చూపించి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ ఒక్క పనిని కూడా, ఏ ఒక్క ప్రాజెక్టు కూడా, ఏ ఒక్క కొత్త ఆలోచన బీదల పట్ల చేయకుండా వాళ్ళ నాడిని గ్రహించి అధికారం ఎట్లా రావాలని ప్రయత్నం ఆనాడు చేస్తే, ఈనాడు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా పేదోడి వద్దకు చేరాలి అని చెప్పే ఆలోచనతో మన అధినాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన ఓ గొప్ప ఆలోచన. ఏం ఆలోచన? ఇంకా ఈ దేశంలో వెనుకబడ్డ జాతులలో పార్లమెంట్ కానీ, అసెంబ్లీ కడప దొక్కని వెనుకబడ్డ జాతులు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు ఎంతమందో లెక్కించి వాళ్ళకు కూడా ఆ లెక్క ప్రకారంగా విద్యా ఉద్యోగాల్లో, రాజకీయాలలో అవకాశం కల్పించాలనేటువంటి इस देश में जिनकी जितनी आबादी है उनको उतना हिस्सेदारी मिलना चाहिए. అంటే ఈ దేశంలో మీరెంత ఉన్నారో లెక్క కట్టి మీకు అన్నిట్లో అధికారం ఇవ్వాలనేటువంటి రాహుల్ గాంధీ గారి ఆలోచన ఈ తెలంగాణ రాష్ట్రంలో. మాజీ మంత్రి రోజాపై ప్రస్తుత నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సరితారెడ్డి వెల్లడించారు. ఆమె ఒకటే డిమాండ్ చేస్తున్నారు. గాలి భానుప్రకాష్ తక్షణమే రోజాకి క్షమాపణ చెప్పాలని. ఈ వ్యాఖ్యలు నగరిలో రాజకీయ వాతావరణాన్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి. మాజీ ఏఎంసీ చైర్మన్ గా సరితారెడ్డి చేసిన ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.
వ్యాఖ్యలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన మాట్లాడిన మాటలు ర్యాంపుకి ఎక్కువ, హీరోయిన్కి తక్కువ, 2000 ఇస్తే ఏ పనైనా చేస్తుంది అనే మాటలు మాట్లాడాడు. నేను ఒకటే అంటే మీకు మహిళలంటే అంత చిన్న చూపుగా ఉందా? నేను ఒకటే అడుగుతున్నాను, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా వాళ్ళపై ఇట్లాంటి మాటలు మాట్లాడితే మీకు ఎంత బాధ కలుగుతుందో అందరికీ అంతే బాధ కలుగుతుంది. మొన్నటికి మొన్న గుడివాడలో కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ అటువంటి ఉప్పాల ఆరిక గారిపై టీడీపీ గుండాలు దాడి చేసి ఆమెను ఎన్నో రకాలుగా మాటలన్నీ బాధ పెట్టారు. వారిపై ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. పదవిలో ఉన్న ఆమెకే న్యాయం చేయకపోతే ఈ కూటమి ప్రభుత్వం ఇంకా సామాన్య మహిళలకు ఇంకేం న్యాయం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం? అంతేకాకుండా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, తక్షణమే భానుప్రకాష్ గారు రోజా గారికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను. మాజీ మంత్రి అయిన రోజా గారిపై నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ గారు చేసిన వ్యాఖ్యలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన మాట్లాడిన మాటలు ర్యాంపుకి ఎక్కువ, హీరోయిన్కి తక్కువ, 2000 ఇస్తే ఏ పనైనా చేస్తుంది అనే మాటలు మాట్లాడాడు. నేను ఒకటే అంటే మీకు మహిళలంటే అంత చిన్న చూపుగా ఉందా? నేను ఒకటే అడుగుతున్నాను, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా వాళ్ళపై ఇట్లాంటి మాటలు మాట్లాడితే మీకు ఎంత బాధ కలుగుతుందో అందరికీ అంతే బాధ కలుగుతుంది. మొన్నటికి మొన్న గుడివాడలో కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ అటువంటి ఉప్పాల ఆరిక గారిపై టీడీపీ గుండాలు దాడి చేసి ఆమెను ఎన్నో రకాలుగా మాటలన్నీ బాధ పెట్టారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైల్లో ప్రయాణించారు. కందిలో జరిగిన ఐఐటిహెచ్ స్నాతకోత్సవానికి హాజరైన ఈ ప్రముఖులు శంకర్పల్లి రైల్వే స్టేషన్లో రైలు ఎక్కి హైదరాబాద్ నగరానికి బయలుదేరారు. వారి వెంట బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ ప్రయాణం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖులు రైలు ప్రయాణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈటెల రాజేందర్ బండి సంజయ్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేను శత్రువుతో నేరుగా పోరాటం చేస్తా, కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకోను అని ఆయన స్పష్టం చేశారు. ఈటెల రాజేందర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. బండి సంజయ్పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ వైఖరి స్పష్టంగా తెలియజేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి. ఈటెల రాజేందర్ ప్రతిష్టంభనతో తన ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు చేశారు. ఇచ్చే అడ్డ ఇలా శామిల్పేట అడ్డ, దాన్ని పట్టుకొని వాడు సైకోనా, శాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని ఎంచుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం, కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికడతానని భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరు నష్టం మాకు కాదు, మాకు ఏం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన నా జిల్లాకి, 2002లో వచ్చిన జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు.
ఒక్క హుజరాబాదు ఒక కమలాపూర్ వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది. పక్క పంటున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది. ఇవాళ నేను 2 సార్లు 40 ఫ్లోర్ లేదని చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా? నేను పోని మండలం ఉంటుందా? నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా? మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు కా, మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు. నేను రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ తాడిపత్రిలో డంపింగ్ యార్డ్ కోసం ఇచ్చిన 10 కోట్ల నిధుల వాడకంపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అనంత వెంకటరామిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తూ తాడిపత్రి నా జాగిరి కాదు, కానీ దాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పారు. తాడిపత్రిని చెత్తమయం చేయవద్దని, అనంతపురంలో 24 కోట్లు ఎక్కడికి వెళ్లాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది వరకు ఇచ్చిన నిధుల వాడకం సంబంధించి వివరణ ఇవ్వాలంటూ వైసీపీ నాయకులను ప్రశ్నించారు. బాగా పార్టీలో బాగా మాటల్లో గీటలు అన్నీ ఉన్నాయి, అవి కూడా ఫోటోలు తీసినారు. అంటే అన్నం తినికి వచ్చినారా, మందులు తాగినకి వచ్చినారా మాకు తెలియదు, కానీ మా ఊరిని గొప్ప పట్టేది. ఇప్పుడు ఎందుకు వద్దంటారు ఆయన్ని? ఇప్పుడు ఎవరో కొత్త నాయకులు వస్తారు మా ఊళ్ళో, మంచిదే రావాలా. నీకైనా శ్రద్ధ లేకపోయినా కొత్త నాయకులు శ్రద్ధ లేకపోయిందా ఊరు ఎట్లుంది అనేది పోయినసారి అండర్గ్రౌండ్ అంతా పాస్ చేస్తారు. మీరు ఎలా అయితే అనుకుంటారు? ఈ ఊళ్ళో ఊరు బాగోలు కొంచెం చూడండి. తెలుసా మీకు అసలు స్ట్రైక్లో ఉంది మున్సిపాలిటీ. పొద్దునే మా కౌన్సిల్లో మేము ప్రతి వార్డులో పోయి మెచ్చుతున్నాం. ఇప్పటికే కప్పు కొడుతుంది. నేను కనుక ఈ పొద్దు చేపించబట్టే రేపటికి కుళ్ళిపోయి కాదు, పక్కన ఏమన్నా అయిండు. శ్రద్ధ పెట్టండి. స్పీచ్ కాదు ఇవ్వాల్సింది. అమలుకి వస్తారు, మేము కూడా తిడుతుంటాం, మీరు తిడుతుంటారు. ఇప్పుడు పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు కానీ మా యొక్క చెడ్డే చెప్తారు. మేమే వద్దనిలే, మీరు ఏం మాట్లాడినా మేము వద్దనిలే. ఇంకా మావాడు ఉన్నాడు, నాకు తెలిసి మీకు కూడా తెలియదు, అమ్మాయిని పంపిస్తాడని. ఎట్లుందంటే అర్జునుడు భీష్ముడిని సెకండ్ని పెట్టుకున్నారు. మీరు ముందర సెకండ్ పెట్టి మీటింగా మేమేం అనలేదే, హాయిగా వచ్చిపోండి, బాగా చేసుకోండి మీటింగ్లు ఇవన్నీ. మిథున్ రెడ్డి అరెస్ట్ను పరిశీలిస్తే ఆయనపై అక్రమ కేసు వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ కక్ష సాధింపు రాజకీయాలు రాష్ట్రంలో అరాచక పరిస్థితులకు దారితీశాయని అన్నారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన భూమన ఈ కేసు వెనుక ఉన్న నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. లోకేష్ గారుల కక్ష సాధింపు రాజకీయాలు రాష్ట్రంలో అరాచకమైనటువంటి పరిస్థితుల వైపు పూర్తిగా నెట్టబడుతున్నాయి. ఈ రోజున రాజంపేట పార్లమెంటు సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైనటువంటి నేత, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో ఆప్తుడు అయిన మిథున్ రెడ్డిని పోలీసు వాళ్ళు అరెస్టు చేసేటువంటి క్రమంలో దాని వెనుక ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి యొక్క కుట్ర ఎంత దారుణమంటే, ఆ మద్యం స్కామ్తో ఏ రకమైనటువంటి సంబంధము మిథున్ రెడ్డికి లేకపోయినా, మిథున్ రెడ్డి పాత్ర ఇసుమంతా కూడా కనుగొనలేకపోయినా, కక్ష కట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మీయుడు కనుక ఈయనను ఒక ముద్దాయిగా ప్రకటించి మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిష్టను దెబ్బతీయచ్చు అన్న కారణంగా ఈ రోజున ఈ రకమైన బరితెగింపుకు తెలుగుదేశం ప్రభుత్వం బనాయిస్తున్నది, ఈ రకమైనటువంటి కుట్ర చేస్తున్నది, ఇంత దారుణానికి ఒడిగట్టుతున్నది. తనను నిన్నటి వరకు మొన్నటి వరకు ముద్దాయిగా కూడా చేర్చలేదు. ఈ కేసు పూర్తిగా చాలా బలహీనమైనటువంటి కేసని, ఇందులో ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వాళ్లకు ఇసుమంత పాత్ర కూడా లేదని,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఓ మద్యం కుంభకోణం జరిగింది అని వీళ్లకు వీళ్లే ఒక పెద్ద కల్పిత కథ, ఒక ఫిక్షన్ స్టోరీని తయారు చేసి తద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి ఆ డబ్బంతా వినియోగించారు అనే ఒక కారణం చూపుతూ ఎక్కడ ఇంతవరకు డబ్బులు దొరకకపోయినా ఆ డబ్బు దొరికిన డబ్బులన్నీ కూడా మద్యానికి సంబంధించినటువంటి డబ్బులని ఎవరివో దొరికితే దానికి అంటగట్టి ఈ కేసును చాలా బలంగా తయారు చేసి వీళ్ళ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 24 న్యూస్.